అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐజీ న్యూస్. దిస్ ఇస్ పవన్. వికారాబాద్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తని చంపే ఈ విషయాలు తరచుగా జరుగుతూనే ఉండడం, మరోసారి దాన్ని కంటిన్యూ చేస్తూ మరో మహిళ తన భర్తని అతి కిరాతకంగా చంపింది. ఇంకా వాళ్ళ ఫాదర్తో కలిసి, ఆ భార్య వాళ్ళ ఫాదర్ కలిసి పాపం ఆ భర్తని గొంతు ఉరేసి చంపడం జరిగింది. అసలు ఎందుకు ఈ విధంగా చంపుతున్నారో అర్థం కావట్లేదు. పోలీస్ వాళ్ళైతే ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఇన్వెస్టిగేషన్ వీడియోని అయితే క్లియర్ చేశారు. ఆ చనిపోయిన వ్యక్తి మదర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో ఇది వెలుగులోకి వచ్చింది. సో ఎలా చంపారు ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, ఈ జయశ్రీ వెంకటేశ్వరికి ఎప్పుడో పెళ్ళయింది, గతంలో పెళ్ళయింది, మంచిగా ఆ సంసారం సాగిస్తూనే ఉన్నారు. ఈ అనుమానం ఎప్పుడైతే వచ్చిందో అతడు తరచుగా తాగొచ్చి కొట్టి అనుమాన పడేవాడంట. వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు, అది ఇది అని చెప్పేసి తరచూ గొడవ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ బాధ తట్టుకోలేకే ఒకసారి వాళ్ళ ఫాదర్ని పిలిపించిందంట. ఆ ఫాదర్ వచ్చిన తర్వాత ఆ గొడవలో అతడు బాగా మద్యం సేవించి ఉండడము, ఇక ఆ ఫాదర్లో ఆ కోపంలో తట్టుకోలేక అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి గొంతు పిసికి చంపి, అది కూడా సరిపోదన్నట్టు వైరుతో ఉరి గట్టిగా బిగించడం జరిగింది. అంటే మనం కంటిన్యూస్గా ఈ విషయాలు చూస్తూనే ఉన్నాము. భార్యలు భర్తల్ని ఎక్కడ చూసినా ఇదే విధంగా చంపడం జరుగుతుంది. అసలు ఎందుకు వీళ్ళు చట్టాన్ని ఈ విధంగా చేతుల్లోకి తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇష్టం లేకపోతే విడిపోవాలి, కంప్లైంట్ ఇస్తే పోలీసులకు చెప్పి ఆ బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చంపడం వల్ల నీ లైఫ్ రిస్క్లో పడుతుంది, మీ పిల్లలు రిస్క్లో పడతారు. కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా విచక్షణ రహితంగా ఈ విధంగా చేయడం తప్పు. తండ్రి స్థానంలో ఉంచి ఉన్నాడు కదా, అతడు వాళ్ళ కూతురికి భయం చెప్పాల్సింది పోయి అతడే కూతురుతో కలిసి ఈ విధంగా హత్య చేయడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఈ వరుసగా ఎందుకు ఇలా అవుతున్నాయి, అసలు ఈ విధంగా ఎందుకు చంపుకుంటున్నారో అర్థం కావట్లేదు. సో పోలీస్ వాళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. వాళ్ళ మదరు ఏమని కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏమేమి చేశారని చెప్పేసి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, చూడండి. అదేవిధంగా అతన్ని చనిపోయిన వ్యక్తిని అయితే పోస్ట్ మార్టంకి అయితే తీసుకెళ్లాడు. సో చూడాలి తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు రెడ్డిపల్లి అంజనమ్మ అనే ఆమె మల్కాపూర్ చెందిన ఒక లేడీ వచ్చేసి కరెంటూర్ పోలీసులో దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని చంపినారని, వాళ్ళ కోడలు పాండరి అనే వాళ్ళు గొంతు వేసి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తున్నాం. ఆమె ఇచ్చింది నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఊరికే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య, వీళ్ళు వాళ్ళ మామ ఇద్దరు పాండరి, వీళ్ళిద్దరూ కలిసి చంపేసిన నా కొడుకునని చెప్పి ఆమె దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తుంది. త్వరలోనే ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వైర్తో కానీ కార్తో కానీ చంపినట్టుగా తెలుస్తుంది. పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చెప్తాం.